Hello everyone, welcome to AKSIAS main Shikshana free initiative. This is Santosh Koka. ఈ రోజు మనం ఫస్ట్ ఎస్ఏ అనేది మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. సో ఎస్ఏ ఫర్ 31st July 2024, that is the role of youth in shaping India's future. భారతదేశ భవిష్యత్తును రూపొందించడంలో యువత పాత్రకి సంబంధించి ఒక టాపిక్ అయితే మనం ఈ రోజు తీసుకుంటున్నాం. సో ఇందులో ముఖ్యంగా మనం ప్రీవియస్ వీడియోలో 3 steps తో షార్ట్ ఆన్సర్స్ ఎలా రాస్తామో అదే విధంగా 7 steps తో మనం ఎస్ఏ ఎలా రాయాలనేది చూసాం, రైట్? ఆ 7 steps యూజ్ చేసి మనం ఈ పర్టికులర్ ఎస్ఏని ఎలా ఆన్సర్ చేయాలనేది కూడా మనం ఎక్స్ప్లెనేషన్ వైజ్ చూద్దాం. ఈ రోజు ఇంపార్టెంట్ రాసిన ఆన్సర్స్ కూడా మనం ఒకటి చూద్దాం, రైట్? స్టెప్ 1 కి సంబంధించి మనం ఫస్ట్ మనకి ఆ టాపిక్ ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆ అంశం ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకోవడమే మన ఫస్ట్ స్టెప్. అదే మనం షార్ట్ ఆన్సర్ లో ఎలా క్వశ్చన్ రీడింగ్ చెప్పుకున్నామో ఇక్కడ టాపిక్ ని అర్థం చేసుకుని ఆ కీవర్డ్స్ ని ఐడెంటిఫై చేయడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ రోల్ ఆఫ్ యూత్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కీవర్డ్. అదే విధంగా ఇండియాస్ ఫ్యూచర్, భారతదేశ భవిష్యత్తు అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ కీవర్డ్. అందులో ముఖ్యంగా రోల్ అనేది ఇక్కడ దాని మీద మనం ఎక్కువగా ఈ పర్టికులర్ ఎస్సేని మనం కొనసాగించాలి. ఇక్కడ టాపిక్ చిన్నది అయినా మనం డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనేవి ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ జనరల్ ఎస్ఏ కాబట్టి దీనికి హద్దులు అయితే ఉండవు. మనం ఏ పర్టికులర్ సబ్జెక్ట్ అయినా ఈ రిలేటెడ్ గా రాయాలా అనేది మనకి పర్టికులర్ బౌండరీస్ అయితే ఏ ఉండవు, రైట్? పర్టికులర్ గా దీనికి అన్ని డైమెన్షన్స్ లో రాయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నాట్ ఓన్లీ ఒక డైమెన్షన్. అంటే పర్టికులర్ గా యూత్ అనగానే మనకి జనరల్ గా మనం అర్థం చేసుకునేది ఈ సోషల్ మీడియాలో టెక్నాలజీ రైట్ విషయాలన్నీ సాంకేతిక సంబంధించి రాస్తారు, లేదా ఆర్థిక పరంగా మనం స్టార్ట్అప్ రిలేటెడ్ గా రాస్తారు, రైట్? అదే విధంగా మనం అన్ని చారిత్రక అంశాల నుంచి మనం ఇప్పట్లో ఉన్న సాంకేతిక అంశాల వరకు అన్ని ఇంక్లూడ్ చేసుకునేలా చూసుకోవాలి. చారిత్రక రాయొచ్చు, మనం భౌగోళిక అంశాలు రాయొచ్చు, లేదా మనకి ఉన్న ముఖ్యమైన రాజకీయ అంశాలు కూడా రాయొచ్చు, రైట్? దాంతోపాటు మనకి ఆర్థిక అంశాలు కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అదే విధంగా మనకి సామాజిక అంశాలు కూడా దీంట్లో మనం రాయడం ముఖ్యం. అదే విధంగా ముఖ్యంగా మనకి సాంప్రదాయ లేదా సాంస్కృతిక అంశాలు కూడా మనం ఇంక్లూడ్ చేయాలి. ఇటీవల మనం చూస్తున్న సాంకేతికత అభివృద్ధికి సంబంధించి కూడా మనం అందులో యువత పాత్ర ఎలా ఉంది, దాంతో పాటు మనకి పర్యావరణ పరంగా మనం ఏం చేస్తున్నారు, యువత పాత్ర ఏంటి అనేది కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి, రైట్? ఇన్ని ఆస్పెక్ట్స్ అయితే ఉన్నాయి. సో అందుకనే మనకి జనరల్ స్టడీస్ లాగా ఒక పర్టికులర్ టాపిక్ కి మనకి హద్దులు ఉంటాయి, అందులో లిమిట్ ఉంటుంది, వర్డ్ లిమిట్. అదే విధంగా ఇక్కడ పేజెస్ లిమిట్ ఉన్నప్పటికీ మనం ఈ ఆస్పెక్ట్స్ అన్ని కవర్ చేసేలా చూసుకోవాలి, రైట్? సో అయితే అంశాన్ని అర్థం చేసుకోవడం అనేది ముఖ్యం. నెక్స్ట్ మేధో మథనం అంటాం. అంటే బ్రెయిన్ స్టార్మింగ్ స్టెప్ 2 లో మనం చేసేది జనరల్ స్టడీస్ లో జనరల్ గా బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తాం. అందులో ముఖ్యంగా ఏ విధంగా చేస్తాం అంటే ఇక్కడ చారిత్రక అంశాల నుంచి అదే లేదా ఇంట్రడక్షన్ పరిచయం నుంచి మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే పరిచయంలో ఏం రాయాలి, అదే విధంగా నిర్మాణంలో ఏం రాయాలి, అదే దాంతో పాటు మనకి ముగింపులో ఏం రాయాలి, ఇవన్నీ మనం ముందుగానే రీకాల్ చేసుకోవాలి. అంటే ముందుగానే చెప్పుకున్నాం ప్రీవియస్ వీడియోలో ఈ బ్రెయిన్ స్టార్మింగ్ మేధో మథనానికి మనం ఒక 15 నిమిషాలైనా కేటాయించవచ్చు టైం, రైట్? ఆన్సర్ రైటింగ్ లో మనం జిఎస్ ఆన్సర్స్ లో మనం 1 minute ఎలా కేటాయిస్తున్నాం, దీనికి 15 minutes దాకా కేటాయించవచ్చు. ఎందుకంటే ఇందులో ఎక్కువ పాత్ర పోషించేది ఈ స్టెప్, రైట్? మేధో మథనం చేస్తే గానీ మనం అన్ని అంశాలు మనం గుర్తుకు రావు ఎస్ఏ రైటింగ్, రైట్? దీర్ఘకాలికంగా ఎక్కువ టైంలో రాసేది కాబట్టి ఎక్కడ ఆగకుండా రాయాలంటే మనం ఈ బ్రెయిన్ స్టార్మింగ్ అనేది ఉపయోగపడుతుంది. పరిచయంలో మనం ఏ అంశాలు రాయాలి, మనం ముఖ్యంగా సిఏ ఇంట్రడక్షన్ తో పాటు మనం స్టాటిక్ అంశాలు రాస్తాం అనేది అనుకుంటున్నాం, రైట్? సో ఈ విధంగా ఏ ఉన్నాయి రీసెంట్ గా అనేది మనం రీకాల్ చేసుకోవడం, అదే విధంగా స్టాటిక్ అంశాలకు సంబంధించి మనం రీకాల్ చేసుకోవడం, అదే విధంగా నిర్మాణ భాగంలో చారిత్రక అంశాలు ఏమున్నాయి అప్పటి నుంచి మనం చారిత్రక అంటే ప్రాచీన భారతదేశం నుంచి కూడా మాట్లాడచ్చు, మధ్యయుగ, అదే విధంగా ఆధునిక, అదే విధంగా మనకి సమకాలీన అంశాలు కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. భౌగోళిక పరంగా రాజకీయ పరంగా ఏ అంశాలు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి రీసెంట్ గా విమెన్ రిజర్వేషన్ బిల్ అనేది వచ్చింది. సో దానికి సంబంధించి మనం రాజకీయ వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ ఎలా ఉంది అనేది కూడా, దానికి సంబంధించి ఆర్థిక పరంగా వాళ్ళ స్టార్ట్అప్స్ ఏ విధంగా వాళ్ళు రోల్ ప్లే చేస్తున్నారు, ఇన్నోవేషన్ ఆవిష్కరణలకు సంబంధించి సామాజికంగా కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో సామాజికంగా వాళ్ళు ఏ పాత్ర పోషిస్తున్నారు అంటే సమాజం యొక్క విలువలు ఎక్కడి వరకు మనం తీసుకెళ్తున్నారు ఇప్పుడున్న టెక్నాలజికల్ టైమ్స్ లో అనేది కూడా, సాంస్కృతికంగా, అదేవిధంగా సాంకేతిక అంశాలు, వీటన్నిటికీ మనం ఇక్కడ చేయాల్సింది డిఫరెంట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన చట్టాలు కానీ విధానాలు కానీ
పథకాలు కానీ ఏమున్నాయి, దానికి సంబంధించిన డిఫరెంట్ కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా, వీరికి సంబంధించి పాలసీస్ ఇలాంటివన్నీ మనం ఇంక్లూడ్ చేసుకోవాలి, రైట్. సో వీటితో పాటు మనం స్టెప్ 3లోకి అడుగు పెడితే అంటే భవిష్యత్తును ఉద్దేశించి ముగింపు కూడా ఇక్కడే ఆలోచించాలి. మనకి చాలా టార్గెట్ లక్ష్యాలు అయితే ఉన్నాయి, దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా స్టెప్ 3లో పరిచయానికి సంబంధించి మనం స్టార్ట్ చేసుకుంటే ఇక్కడ ముఖ్యంగా మనం పరిచయంలో ఏం రాయొచ్చు అనేది ఇక్కడ అర్థం చేసుకుంటే నిజ జీవిత ఉదాహరణలతో స్టార్ట్ చేయడం మంచిది. కేస్ స్టడీస్ కానీ చాలా మంది కొంత కొటేషన్ తో కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఎవరైనా కొటేషన్ ముందుగా చెప్తూ ఒక 2-3 లైన్లో చెప్తూ నెక్స్ట్ మనం కరెంట్ అఫైర్స్ ఇంట్రొడక్షన్ కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ స్టాటిక్, ఈ 2 పారాగ్రాఫ్స్ మనకి ఇంపార్టెంట్ ఫస్ట్ స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ లో, రైట్. ఇది కరెంట్ అఫైర్స్ రీసెంట్ గా మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఏదైనా కేస్ స్టడీ కానీ నిజ జీవిత ఉదాహరణలకు సంబంధించి కానీ ఇవ్వచ్చు. అయితే ఇక్కడ యువత యొక్క పాత్ర భారతదేశ భవిష్యత్తు సంబంధించి ఇటీవల రోజుల్లో మనం ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ ఉద్యమాలకు సంబంధించి మనం ఎక్కువగా విన్నాం. అందులో ముఖ్యంగా పర్యావరణ ఉద్యమానికి సంబంధించి యువత చైతన్యం ఇంక్రీజ్ అవుతుంది అనేది కూడా మనం చూసాం, రైట్. ఆ ప్రయత్నంలో యువ కార్యకర్త దిశా రవిగా మనం తీసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఆమె చేసిన ముఖ్యంగా యువ నాయకులు దేశవ్యాప్తంగా వేలాది మంది యువతను పర్యావరణ చర్యల్లో పాల్గొనడానికి ఈవిడ ఎంత ప్రేరేపించిందో, ఎంకరేజ్ చేసిందో అనేది, కాలుష్యం, అరణ్య నిర్మూలనం కావచ్చు లేదా అటవీ నిర్మూలనం సంబంధించి వాతావరణ మార్పుల ప్రభావాలని స్పష్టం చేయడం కూడా ఈ విధంగా సక్సెస్ అయింది. సో ఈ పర్టికులర్ మూవ్మెంట్స్, ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి పర్యావరణ ఉద్యమం మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి ఇక్కడ భారతదేశంలో యువత యొక్క జనాభా ప్రాముఖ్యతకు సంబంధించి మనం ఇంట్రడక్షన్ లో మాట్లాడే ముందు ఇక్కడ అసలు యువత అంటే ఏంటి అనే డెఫినేషన్ నిర్వచనం నుంచి మనం స్టార్ట్ చేస్తే ఇంకా బెటర్. అంటే చాలా మంది రాశారు, ఆన్సర్స్ రాస్తున్నారు, బట్ స్టార్టింగ్ లో ఇంట్రడక్షన్ కొంత స్టాటిక్ బ్యాక్గ్రౌండ్ రాసినప్పటికీ తర్వాత వీళ్ళు చేసేది డిఫరెంట్ డైమెన్షన్స్, డైరెక్ట్ గా సాంకేతికతలోకో లేదా మనకి పొలిటికల్ లోకో వెళ్ళిపోతున్నారు, రైట్. గ్రాడ్యువల్ గా ఒక ఫ్లోతో స్టార్ట్ చేయాలి ఆన్సర్. ఫస్ట్ మనం కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ ఒక నిజ జీవిత ఉదాహరణతో, అదేవిధంగా స్టాటిక్ అంటే ఏంటి, ఇక్కడ యువత నిర్వచనం, అదేవిధంగా మనకున్న జనాభా డివిడెండ్ కి సంబంధించి భారతదేశంలో యువత యొక్క జనాభా ప్రాముఖ్యతకు సంబంధించి కొన్ని డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 65% 35 ఏళ్ళ లోపే ఉన్నారు. మన జనాభా డివిడెండ్ దేశంగా మనకి యువత శక్తి ఎక్కువగా ఉంది కాబట్టి ఈ ఆవిష్కరణకి, సృజనాత్మకతకి మనకి ఉపయోగించుకోవడం అవకాశం ఉంది అనేది మనం ఇక్కడ ఒక పేరాలో చెప్తాం, రైట్. నెక్స్ట్ వచ్చేసరికి బాడీ పార్ట్ అంటే ఇక్కడ ఇంట్రడక్షన్ గుర్తుంది కదా, 2 మన పారాగ్రాఫ్ లో ముగించేద్దాం, చిన్న పారాగ్రాఫ్స్. నెక్స్ట్ బాడీ పార్ట్ లో చారిత్రక దృక్పథం తీసుకోవచ్చు, సాంస్కృతిక సామాజిక ప్రభావం, రాజకీయ దృక్పథం, ఇలా 3-4 పాయింట్లతో మనం ఆ 3-4 పారాగ్రాఫ్స్ తో మనం తీసుకోవచ్చు. మీరు ఏ పారాగ్రాఫ్స్ లో రాయండి, పాయింట్ వైజ్ రాయండి, అది మీ ప్రాబ్లం. బట్ ఇక్కడ మనం చేయాల్సింది సైడ్ హెడ్డింగ్స్ అనేవి యూజ్ చేసుకోవాలి. మీరు ఆ పర్టికులర్ పారా ఆర్ పాయింట్స్ దేని గురించి రాస్తున్నారు అనేది ఇక్కడ ఎగ్జామినర్ కి ముందే చెప్పాలి, రైట్. లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. ఏ పర్టికులర్ అంటే ఇప్పుడు నేను ప్రతి ఆన్సర్ డిస్ప్లే చేసినప్పుడు ప్రతి సెంటెన్స్, ప్రతి వర్డ్ నేను చదువుతున్నట్టు అందరూ చదవరు. ఎగ్జామినర్ లో, ఒరిజినల్ ఎగ్జామ్ లో ఎవాల్యుయేషన్ నెంబర్ ఆఫ్ పేపర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ కీవర్డ్స్ అనేవి పైన చూస్తూ ఎవాల్యుయేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి మనం వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి వాళ్ళని మన ఆన్సర్ ఫోకస్ ఐటమ్స్ ఏమున్నాయి, కీవర్డ్స్ ఫోకస్డ్ గా మనం రాయాలన్నమాట. అంటే ఇక్కడ సైడ్ హెడ్డింగ్స్ చాలా పాత్ర పోషిస్తాయి, రైట్. ప్రతి పాయింట్స్ కి మీరు ఎన్ని పాయింట్స్ రాసినా, పారాగ్రాఫ్స్ రాసినా దానికి ఒక సైడ్ హెడ్డింగ్ పెట్టండి, రైట్. అయితే చారిత్రక దృక్పథం అనేది ఇక్కడ మనం మాట్లాడుకుంటే, చారిత్రక పరంగా మనం ఫస్ట్ నుంచి చూసుకుంటే భారత స్వాతంత్ర ఉద్యమం నుంచి మనం మాట్లాడుకుంటే భగత్ సింగ్ అని, రైట్, మనకున్న సుభాష్ చంద్రబోస్ అని, రైట్, ఇలా మనకున్న వివేకానంద స్వామి, ఇలా అందరి పాత్ర, మనకి నాయకుల పాత్ర ముఖ్యమైనది కాబట్టి. అదే విధంగా ఇటీవలి కాలం అంటే ఒక దశాబ్దం కిందట మనం తీసుకుంటే 2011లో అన్నా హజారే మూవ్మెంట్ కి సంబంధించి మనం మాట్లాడుకున్న ఇలాంటివి మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అందులో అవినీతి వ్యతిరేక ఉద్యమానికి సంబంధించి ఈ యువత ఎలా ప్రోత్సహించారు, అదేవిధంగా రీసెంట్ గా 2019 పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించి కూడా వ్యతిరేక నిరసనలు వంటి ఉద్యమాల్లో యువత ఎలా పాల్గొన్నారు అనే విషయాలు మనం టచ్ చేస్తూ రీసెంట్ వరకు మనం మాట్లాడచ్చు. అంటే అప్పటి ప్రాచీన లేదా మధ్యయుగ లేదా ఆధునిక సమకాలీన అంశాల నుంచి వెరీ రీసెంట్
ఇటీవల అంశాల వరకు మనం ఒక్కొక్క ఇంపార్టెంట్ పాయింట్ టచ్ చేసి ఒక్క పారాగ్రాఫ్ తో మనం ముగిస్తే సరిపోతుంది. పారాగ్రాఫ్స్ ఏవి లెందీగా ఉండకుండా చూసుకోవాలి, రైట్? సాంస్కృతిక మరియు సామాజిక ప్రభావం. ఇక్కడ ముఖ్యంగా మనం సాంస్కృతికంగా భారత యువత ఎంత సామాజిక నిబంధనలు విలువలు కొత్తగా ఇప్పుడు ఉన్న సామాజిక మాధ్యమాల వినియోగంలో యువ భారతీయులు గ్లోబల్ సంభాషణలో పాల్గొనడం, అదేవిధంగా ఈ రీసెంట్ గా మనం మాట్లాడుకుంటే లింగ సమానత్వం గురించి మనం ఎక్కువగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఎల్జిబిటి కమ్యూనిటీకి సంబంధించి హక్కులు ఏవైతే ఉన్నాయో వారి గురించి, అదేవిధంగా మానసిక హక్కులు ఏవైతే ఉన్నాయో మానసిక ఆరోగ్యానికి సంబంధించి కూడా ఇక్కడ మన వంటి ఇంపార్టెంట్ సమస్యలు ఏవైతున్నాయో దాని పెద్ద ఎత్తున అవగాహన అయితే ప్రచారం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న లింగ వేధింపులకు సంబంధించి, మహిళా వేధింపులకు సంబంధించి మనకి మీ టూ ఉద్యమాన్ని ఇక్కడ క్లియర్ కట్ గా ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవచ్చు. ఎక్కువగా దీన్ని మనం న్యూస్ లో చూసాం, రైట్? ఇలాంటి సామాజిక సాంస్కృతిక ప్రభావం ఉన్న అంశాలు, అదేవిధంగా రాజకీయ దృక్పథానికి సంబంధించి మనం ఇటీవల చూసాం. 2019 కావచ్చు, 2024 సంబంధించి సాధారణ ఎన్నికల్లో ఓటర్లు రికార్డు స్థాయిలో ఎక్కువగా ఇక్కడ పాల్గొన్నారు. సో అది కూడా ఇక్కడ ఇంపార్టెంట్, ఎందుకంటే ఎక్కువగా నిరుద్యోగం కావచ్చు, విద్యకు సంబంధించి కావచ్చు, పాలన వంటి అంశాలు ప్రధాన ఫోకస్ ఏరియాస్ గా ఇక్కడ వీళ్ళని ఓటింగ్ లో పాల్గొనేలా చేశాయి. అదేవిధంగా మనకి జాతీయ విద్యార్థి సంఘం అనేది ఉంది, అదేవిధంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేది కూడా ఉంది, రైట్? ఈ పర్టికులర్ యువత నాయకత్వంలోని సంస్థలకు సంబంధించి విద్యా రాజకీయాల్లో విస్తృత రాజకీయ దృశ్యంలో ఈ కీలక పాత్ర అయితే పోషించడంలో కొనసాగుతుంది అనేది కూడా మనం చెప్తాం. నెక్స్ట్ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఆర్థిక మరియు సాంకేతిక ప్రభావం. ఇక్కడ ముఖ్యంగా ఎకనామికల్ గా మాట్లాడుకుంటే ముఖ్యంగా ఫస్ట్ యువత ఆవిష్కరణ, అదేవిధంగా ఎక్కువగా ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్ వ్యాపారవేత్తలుగా ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగా మనకు ఉన్న స్టార్టప్ ఇండియా స్కీమ్ కావచ్చు, అటల్ ఇన్నోవేషన్ మిషన్ కావచ్చు, రైట్? ఇవి కూడా ప్రభుత్వ చర్యలు యువ ఆవిష్కరణ కోసం సపోర్ట్ అయితే ఉంది. అదేవిధంగా మనకి వనరులు అందించడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అంతేకాకుండా డిజిటల్ టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు ఎక్కువగా మనం మాట్లాడుకుంటే, అదేవిధంగా క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి సాంకేతిక పరిజ్ఞానంలో యువత భారతదేశాన్ని ఈ గ్లోబల్ ఐటీ కేంద్రంగా కూడా నిలిపేందుకు ముందుకు తీసుకెళ్తున్నారు అనేది కూడా మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనం ఒక 4-5 పారాగ్రాఫ్స్ లో లింక్ చేసుకోవాలి మన బాడీ పార్ట్ ని. నెక్స్ట్ మనం ముఖ్యంగా ఇక్కడ రాయాల్సింది స్టెప్ 5 లో మనం యాజ్ నేను చెప్పిన స్టెప్స్ వైజే వెళ్తున్నాం, కన్ఫ్యూజ్ అవ్వకుండా. విశ్లేషణ మరియు విమర్శనాత్మక మూల్యాంకనానికి సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుకుంటే ఇందులో ముఖ్యంగా విశ్లేషణ మరియు విమర్శనాత్మకంగా అన్నారు. అంటే ఇక్కడ మనకున్న సవాళ్లు లేదా సమస్యలకు సంబంధించి మాట్లాడుతూ ప్రభుత్వం ఆల్రెడీ తీసుకున్న చర్యలు, అవసరం ఇంకా ఏం తీసుకోవాలనే దాని గురించి చెప్తాం ఈ స్టెప్ లో, రైట్? ఇక్కడ సవాళ్ళకు సంబంధించి చూసుకుంటే యువత సామర్థ్యం ఇప్పటి వరకు మనం చూసాం పాజిటివ్స్, అయినా సవాళ్ళు ఎదుర్కొంటున్నారు. యువత ఎక్కువగా నిరుద్యోగం అనేది ఫేస్ చేస్తున్నాం ఇప్పటికీ, రైట్? అది ఒక ప్రధాన సమస్యగా ఉంది. దానికి సంబంధించి మనం పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, రైట్? పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే లాంటివి మనం ఈ ఇటీవల నివేదికల ప్రకారం మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 23.75% యువత నిరుద్యోగ రేట్ అనేది ఉందనేది ఇక్కడ తెలుస్తుంది. సో అదేవిధంగా మనకున్న విద్య అసమానతలు కావచ్చు, అదేవిధంగా మనకున్న నాణ్యమైన విద్యకు మనకి పరిమిత ప్రాప్తే మనకి సమస్యగా ఉంది. అదేవిధంగా నైపుణ్య లోటు కూడా ఉంది, నైపుణ్యాలేమి అనొచ్చు, రైట్? స్కిల్ గ్యాప్ అనేది కూడా ఉంది. అదేవిధంగా మనకి డిజిటల్ డివైడ్ కావచ్చు, మానసిక ఆరోగ్య సమస్యలు కావచ్చు, రాజకీయ నిర్ణయాల్లో ఎక్కువగా పరిమిత ప్రాతినిధ్యం యువత సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించడంలో ఆటంకంగా మారుతుంది అనేది కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ సవాళ్ళన్నీ మనం ఒక పర్టికులర్ కొన్ని కేటగిరీస్ లోనే రాస్తున్నాం, మనకు పైకి కనిపించేవి. దాంతో పాటు మనకున్న చెడు వ్యసనాలకు సంబంధించి రీసెంట్ గా మనకున్న సామాజిక మాధ్యమాలకు సంబంధించి కావచ్చు, లేదా డ్రగ్స్ లాంటి కనిపించని చీకటి సమస్యలు కావచ్చు, మానసిక ఆరోగ్యానికి ఇంకా మన చెడు ప్రభావం పూర్తిగా తీసుకొచ్చే విధంగా కావచ్చు. ఇవి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి అవి కూడా 2-3 టచ్ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇక్కడ మనం మెన్షన్ చేస్తే, ఇక్కడ మనం ఫస్ట్ నుంచి మనం చూసుకుంటే మనకి స్కిల్ ఇండియా మిషన్ అనేది ఉంది. దాన్ని యువతన మార్కెట్ సంబంధిత నైపుణ్యాలతో రెడీ చేయడానికి అంటే లక్ష్యంగా పెట్టుకుంది, రైట్? వాళ్ళని తయారు చేసే విధంగా. అదేవిధంగా మనకున్న నేషనల్ యూత్ పాలసీ అనేది 2014
యువత యొక్క సమగ్ర అభివృద్ధిపై దృష్టి సారించింది. 2014 నుంచే ఉంది ఈ స్కీమ్, అదే పాలసీ అనేది. అదేవిధంగా ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అనేది కూడా మనకి ఎక్కువగా దీన్ని తీసుకెళ్తున్నారు. ఇది ఎక్కువగా తక్కువ సమయ నైపుణ్య శిక్షణ అందిస్తుంది తక్కువ సమయంలో. మరియు మనకున్న నేషనల్ సర్వీస్ స్కీమ్ NSS ఏదైతే ఉందో విద్యార్థుల్లో వాలంటీర్ని ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా మనకున్న రీసెంట్ గా మనం కంపల్సరీ మిస్ చేయకుండా చెప్పేది విద్యాపరంగా NEP 2020 నూతన విద్యా విధానానికి సంబంధించి కూడా ఇది సృజనాత్మకత మరియు వృత్తి శిక్షణ మీద దృష్టి సారించడంతో విద్యా వ్యూహంలో మనకి ఒక మైలురాయి మార్పుగా ముందుకెళ్లే లక్ష్యంగా పెట్టుకుంది. సో ఇలాంటివన్నీ రీసెంట్ గా మనం తీసుకున్న చర్యలని రాస్తాం. దాంతోపాటు ఇంకా ఏం తీసుకోవాలి, ఎందుకంటే ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఇంకా మనకి సమస్యలు ఉంటూనే ఉన్నాయి. ఈ అన్ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ గా నిరుద్యోగం కావచ్చు, విద్యా అసమానతలు కావచ్చు, ఇలాంటివన్నీ ఉన్నాయి. రైట్, వాటికి సంబంధించి ఏం తీసుకోవాలి, అవసరమైన చర్యలు అనేది మనం యాజ్ ఇట్ ఈజ్ షార్ట్ ఆన్సర్స్ లో ఎలా రాస్తామో అలా అదే విధంగా ఇక్కడ కనెక్ట్ చేస్తాం ఈచ్ అండ్ ఎవరీ పాయింట్. విద్య మరియు నైపుణ్యాలను మెరుగుపరచడం అనేది ప్రధానంగా నైపుణ్య లోటు ఏదైతే ఉందో దాన్ని తగ్గించే దిశగా, ఉద్యోగ అవకాశాలను మెరుగుపరిచే దిశగా మనం నాణ్యమైన విద్య వృత్తి శిక్షణలో పెట్టుబడి అయితే ఎక్కువగా మనం పెట్టాలి. రైట్, మనం ముఖ్యంగా డిఫరెంట్ డెవలప్డ్ కంట్రీస్ కి కంపేర్ చేస్తే ఎక్కువగా మన కంట్రీలో హెల్త్ కి ఎడ్యుకేషన్ కి తక్కువగా ఖర్చు పెడుతున్నారు కాబట్టి దీన్ని మనం ఇంక్రీజ్ చేసుకోవాలనే అంశం ప్రతి చర్యలో రాసుకోవచ్చు. రైట్, GDP పర్సెంటేజ్. మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం కూడా ఇక్కడ ఇంపార్టెంట్. విద్యా సంస్థలు అదేవిధంగా కార్యాలయాల్లో పనిచేసే మానసిక ఆరోగ్య మద్దతు వ్యవస్థలను ఏర్పాటు చేయడం కూడా ఇంపార్టెంటే. రాజకీయ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం కూడా ఇంపార్టెంటే. యువతను పాలసీ నిర్మాణం సంబంధించి లేదా మరియు పాలనలో పాల్గొనేందుకు వాళ్ళ వేదికలు సృష్టించే అవకాశం అయితే ఇవ్వాలి. వాళ్ళ యొక్క డెసిషన్స్ కూడా తీసుకునే అవకాశం. డిజిటల్ చేరిక కూడా ఇంపార్టెంట్. డిజిటల్ ఇంక్లూజన్ అంటారు, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా డిజిటల్ టెక్నాలజీలు ఇంటర్నెట్లు అందుబాటులోకి తేవడం కూడా ఇంపార్టెంట్. రైట్, అది కూడా జరుగుతుంది, బట్ ఇంకా కొన్ని ప్రాంతాలు జరగాల్సి ఉంది అనేది ఇక్కడ చెప్తాం. రైట్, ఫైనల్ గా ముగింపుకు వచ్చేసరికి కంక్లూజన్ లో ఏం రాయాలి ఈ పర్టికులర్ టాపిక్ కి అనేది ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది. ఇంట్రడక్షన్ మనం జనరల్ స్టడీస్ లో ఒక పేరాతోనే, అదే విధంగా కంక్లూజన్ తో 2-3 లైన్ల పేరాతోనే కంప్లీట్ చేస్తాం. బట్ ఇక్కడ ఎస్ఐకి వచ్చేసరికి ఇక్కడ ఇంట్రడక్షన్ లో 2 పేరా తీసుకోండి, కంక్లూజన్ లో 2 పారాగ్రాఫ్ తీసుకోండి, సరిపోతుంది. రైట్, 2 పేరాల్లో ఏం చేస్తాం అనేది క్వశ్చన్ అయితే ఇక్కడ ముఖ్యాంశాల సారాంశం, అంటే ఇప్పటి వరకు మనం రాసిన అన్ని ఒక ఫ్రేజ్ లో ఒక పేరాలో మనం ఒకటి ఫైనల్ గా టచ్ చేస్తాం. అంటే ఫస్ట్ నుంచి భారతదేశ యువత దేశ భవిష్యత్తుని మనం అన్ని విభాగాల్లో ముఖ్య పాత్ర పోషించింది. చారిత్రాత్మక కావచ్చు, సాంస్కృతిక, సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంకేతిక రంగాల్లో కావచ్చు. అవి చెప్తూ ఇంకా సవాళ్లు కూడా మనకి ఎక్కువగా మార్పులు తీసుకురావడం జరిగిన అయితే నిరుద్యోగం లాంటి, ఆరోగ్య సమస్యలు, విద్యా అసమానతలు లాంటి సవాళ్ళను కూడా ఎదుర్కొంటున్నాం కాబట్టి వీటిని సమగ్ర విధానాల చర్యల ద్వారా పరిష్కరించాలి అనేది ఇక్కడ చెప్తాం ఒక పర్టికులర్ పారాగ్రాఫ్ లో. అంటే మొత్తం హోలిస్టిక్ గా అన్ని అంశాలని మనం కలిపి ఇక్కడ ఒక సమ్మరీ రాస్తాం అనమాట. రైట్, నెక్స్ట్ భవిష్యత్తు లక్ష్యం యాజ్ ఇట్ ఈజ్ మనం షార్ట్ ఆన్సర్స్ లో రాసిన భవిష్యత్తును ఉద్దేశించి ఒక పేరా అనేది ఇక్కడ రాస్తాం. అంటే మనం 21వ శతాబ్ద సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడానికి, కొన్ని అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్వేషించడానికి యువతను సిద్ధం చేయడం ద్వారా మన భారతదేశం సుస్థిరమైన, సమానమైన మరియు విలక్షణమైన సమాజంగా మారే దిశగా ముందుకు సాగొచ్చు. ఇక్కడ మనకున్న $5 ట్రిలియన్ కావచ్చు లక్ష్యాన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఆర్థిక వ్యవస్థకు సంబంధించి, లేదా మనకున్న వికసిత్ భారత్ అనేది కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. వికసిత్ భారత్ ఎజెండా 2047 ముఖ్యంగా ఎందుకు ఇది చెప్తున్నానంటే వికసిత్ భారత్ లో 4 పిల్లర్స్ అయితే ఉన్నాయి. అందులో ఒకటి ఫస్ట్ మనకి పేదవాళ్ళు ఒక పిల్లర్ అయితే, రెండో పిల్లర్ మనకి రైతులుగా రెండో పిల్లర్ తీసుకున్నాం, మూడో పిల్లర్ గా మనం మహిళలను తీసుకున్నాం. రైట్, 4th పిల్లర్ మనకి ఈ యువతను తీసుకున్నాం. రైట్, ఈ 4 పిల్లర్స్ తో మనం ఈ వికసిత్ భారత్ ని సాధించాలనే టార్గెట్ అయితే పెట్టుకున్నారు. రైట్, దీనికి సంబంధించి మనకి చాలా ఫోకస్డ్ ఏరియాస్ కాబట్టి ఇందులో ఒక యువత మనం తీసుకున్న టాపిక్ ఇందులో మేజర్ గా కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి దీన్ని మనం కంపల్సరీ వికసిత్ భారత్ రీసెంట్ కాబట్టి అజెండాని కనెక్ట్ చేసి చెప్పచ్చు. రైట్, భవిష్యత్తు లక్ష్యంగా. రైట్, ఈ వికసిత్ భారత్ మనకి యువత అనేది ఒక పిల్లర్ గా వికసిత్ భారత్ లో మనం చేర్చడం జరిగింది కాబట్టి 2047కి మనం భారతదేశాన్ని అభివృద్ధి దేశంగా మార్చడానికి
యువత అనేది ప్రాథమిక పాత్ర పోషిస్తారు అనేది చెప్తూ ముగించవచ్చు. ఇది మన అప్రోచ్ అనేది ఈ ఆన్సర్ కి స్టెప్ వైజ్ మనం చూసాం కదా. జనరల్ గా స్టెప్ 6 వరకు మనం రాసిన తర్వాత 7th స్టెప్ లో మనం చేయాల్సింది ఒక్క 5 minutes మనం దీనికి కూడా కేటాయించి టోటల్ గా మనకున్న 1 hour టైంలో అంటే టీఎస్పీఎస్సి ఏబిపిఎస్సి సంబంధించి 1 hour కాబట్టి అందులో 15 minutes మనం బ్రెయిన్ స్టార్మింగ్ తీసుకున్న, ఒక 5 minutes మనం రివ్యూకి తీసుకున్న, రిమైనింగ్ 40 minutes మనం ఆన్సర్ రాయడానికి, ఎస్ఏ రాయడానికి టైం తీసుకుంటే సరిపోతుంది, రైట్. అదే మన యూపీఎస్సికి సంబంధించి ఇది ఏపీపీఎస్సి అదేవిధంగా టీజీపీఎస్సికి సంబంధించి ఇలా 1 hour కి, యూపీఎస్సికి సంబంధించి మనం మాట్లాడుకుంటే 1 hour 30 minutes ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ మనం 30 minutes దాకా పర్టికులర్ గా 20 minutes దాకా మనం 20 to 25 minutes దాకా బ్రెయిన్ స్టార్మింగ్ తీసుకుని రిమైనింగ్ 5 to 10 minutes మనం ఈ రివ్యూ వినియోగించుకుని 1 hour దాకా ఆన్సర్ రైటింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 10 to 12 pages రాయాలి కాబట్టి, రైట్. ఇవి 6 pages సరిపోతాయి కాబట్టి నో ప్రాబ్లం. సో ఈ టైం అనేది మనం ఈ పర్టికులర్ బ్రెయిన్ స్టార్మింగ్ కి కీలకంగా ఉపయోగించుకోవాలి, లేకపోతే మనకి ఇబ్బందులు కంపల్సరీ ఆన్సర్ రాసేటప్పుడు కలిగిస్తాయి, రైట్. ఇక్కడ సమీక్ష అనేది మరియు సవరణ అనేది చాలా అవసరం. ఒకసారి సమీక్ష చేసుకుని ఎక్కడెక్కడ రిపీటెన్స్ ఏమైనా వస్తుందా, రిపీటెడ్ సెంటెన్సెస్ ఏమైనా ఉన్నాయా, కొన్ని గ్రామటికల్ ఎర్రర్స్ ఉన్నాయా, ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సవరణలు కూడా చేసుకోవచ్చు, రైట్. సో ఇంకా ఈ రోజు రాసిన ఆన్సర్ కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇది నాగు రాశారు. సో ఇక్కడ స్టార్టింగ్ లో మనం ముందుగా చెప్తున్నట్టు సైడ్ హెడ్డింగ్స్ వివరంగా తీసుకున్న ఆన్సర్స్ మాత్రమే తీసుకున్నాం. చాలా మంది ఆస్పిరెంట్స్ రాసి పంపించారు, బట్ ఇక్కడ డిస్ప్లే చేసేటప్పుడు మనకు క్లియర్ కట్ గా హెడ్డింగ్స్ తో అంటే కంటెంట్ తో సంబంధం లేకుండా చాలా మంది హెడ్డింగ్స్ లేకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రాసేసారు, కంటిన్యూగా రాసేసారు. బట్ అండర్స్టాండింగ్ చాలా ఇబ్బంది అవుతుంది. అది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం చూడాల్సి వస్తుంది, రైట్. ఇలా సైడ్ హెడ్డింగ్స్ ఉండాల్సిన అవసరం అయితే ఉంది. పరిచయం లేదా ముగింపు లాంటివి అవసరం లేదు. సో ఈ సైడ్ హెడ్డింగ్స్ నిర్వచనం కానీ లేదా కొన్ని కంటెంట్ కి తగ్గచ్చు, చారిత్రక సంబంధించి లేదా ఆర్థిక, ఇలా మనం కంపల్సరీ పెట్టాలి. అయితే లేచి మేలుకొని మరియు మీరు కలిగి ఉన్న శక్తిని గ్రహించండి అనే ఇతివృత్తంతో జనవరి 12న జాతీయ యువజన దినోత్సవం జరుపుకున్నాం అనేది కూడా ఇక్కడ చెప్పారు. వెరీ గుడ్. సో దీనికి సంబంధించి స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఒక పారాగ్రాఫ్ కొటేషన్ లేదా ఇలా ముఖ్యంగా ఒక దినోత్సవంతో స్టార్ట్ చేయడం కూడా ఒక మంచిది. అయితే వికసిత్ భారత్ 2047 నినాదం ఇటీవల మోదీ ప్రపంచ వేదికల మీద ప్రస్తావిస్తూ యువత సమాయత్తం కావాలన్నారు. అదేవిధంగా యువత ద్వారానే సాధ్యమవుతుంది అనేది కూడా చెప్పారు. వెరీ గుడ్. సో దేశాభివృద్ధికి దోహదం కలిగిస్తుంది. ఇది కూడా రీసెంట్ ఒక సంఘటన కాబట్టి రీసెంట్ స్టేట్మెంట్స్, పొలిటికల్ స్టేట్మెంట్స్ అయినా కావచ్చు, కొటేషన్స్ అయినా కావచ్చు, మనం రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ సాధారణంగా మనకున్న రీసెంట్ ఇటీవల ఉదాహరణలు కావచ్చు, కేస్ స్టడీస్ కావచ్చు, ఏవైనా రాయొచ్చు, నో ప్రాబ్లం. గుడ్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ నిర్వచనానికి సంబంధించి మాట్లాడుకుంటే 15-35 సంవత్సరాల మధ్య జనాభాను యూత్ అంటారని ఇక్కడ ఎన్ఎఫ్హెచ్ఎఫ్ యువజన జనాభాను కూడా పరిగణించడం, ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేసుకున్నారు. ఇవే మనకి కీలకం, మనం రాసే పాయింట్ కి జస్టిఫికేషన్. నెక్స్ట్ చారిత్రక నేపథ్యానికి సంబంధించి వేదకాలంలో నుంచి మనం ఇక్కడ మాట్లాడుతూ కొన్ని ఇంపార్టెంట్ యువ జనాభాకు సంబంధించి కూడా మాట్లాడారు. వెరీ గుడ్. భౌగోళిక నేపథ్యానికి సంబంధించి దేశానికి మానవులు వెళ్తుంటారని, వనరులకు సంబంధించి ఉత్పాదక కార్యక్రమంలో దేశ అభివృద్ధికి కారణం అవుతారని, యువ జనాభా భౌగోళికంగా కలిగిన ప్రాంతంలో కేంద్రీకృతం అవుతుంది అనేది కూడా ఇక్కడ భౌగోళికంగా కూడా వాళ్ళ యొక్క పాత్ర చెప్పారు. దేశ అభివృద్ధి డెమోగ్రాఫిక్ డివిడెండ్, జనాభా డివిడెండ్ సంబంధించి మాట్లాడుకున్న భారతదేశం చైనాను దాటి జనాభాతో ప్రథమ స్థానానికి రాబోతుంది అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. 2011 లెక్కల ప్రకారం కూడా మన జనాభా గురించి చెప్పారు, అందులో యువతకి సంబంధించి కూడా. చారిత్రక నేపథ్యానికి సంబంధించి ఇక్కడ మాట్లాడుతూ వేదకాలంలో ఆచరించాల్సిన ధర్మం గురించి, వారు ఉత్పాదక వర్గంగా ఎలా ఉంటూ గృహ అవసరాలు తీర్చాల్సి వచ్చేది, రాజుగా పట్టాభిషేకాలు చేయడం, యువజన జనాభాను లెక్కించడం మొదలైంది అక్కడి నుంచి అనేది కూడా ఇక్కడ చెప్పారు. భౌగోళిక నేపథ్యానికి కూడా ఇక్కడ మాట్లాడారు. నెక్స్ట్ కొన్ని రిపీటెన్స్ గా అనిపించింది, కొన్ని ఇవి చూసుకోండి. మానవ వనరుల కొరతకు సంబంధించి, దేశ అభివృద్ధి డెమోగ్రాఫిక్ డివిడెంట్ కి సంబంధించి మనం మాట్లాడుకున్నాం. ఇది అగైన్ రిపీటెడ్ సెంటెన్సెస్ లా ఇప్పుడు ఉంది. ఓకే. సో అక్కడ క్లియర్ కట్ గా బ్రీఫ్ గా రాసిన, ఇక్కడ డీటెయిల్ గా మెన్షన్ చేశారు. సో అది కొంచెం ఆర్గనైజింగ్ లో కొంత చూసుకోండి. నెక్స్ట్ సామాజిక అభివృద్ధి యువతకు సంబంధించి మాట్లాడుకుంటే ఇక్కడ ముఖ్యంగా భారతదేశం ఒకప్పుడు తీవ్రమైన సామాజిక కట్టుబాట్లతో
కొన్ని వర్గాలకు లభ్యం కాకుండా నిరోధించారని, స్వాతంత్రానంతరం రాజ్యాంగ పట్ల ఈ అవకాశాలు మనకి రిజర్వేషన్ రూపంలో కూడా కల్పించాయి. అదేవిధంగా ప్రస్తుతం చూసుకుంటే అన్ని వర్గాల యువత ఉన్నత విద్యావంతులుగా, పారిశ్రామికవేత్తలుగా, శాస్త్రవేత్తలుగా కూడా ముందుకెళ్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిఇఓగా సుందర్ పిచ్చై ఇలాంటి వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేశారు. గుడ్ ఎగ్జాంపుల్స్. రాజకీయ అభివృద్ధి యువతకు సంబంధించి మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ భారత రాజకీయంగా అభివృద్ధి చెందడంలో యువత క్రియాశీల పాత్ర పోషిస్తుంది అనేది కూడా ఇక్కడ చెప్పారు. సంస్కరణలకు సంబంధించి పథకాలు, క్రీడా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసే యువతను భాగస్వామ్యం కూడా చేయడం కూడా జరుగుతుంది అనేది కూడా ఇక్కడ క్లియర్ కట్ గా చెప్పారు. వెంటనే మనం దేశ ఆర్థికాభివృద్ధి యువతకు సంబంధించి మనం మాట్లాడుకున్న 62%, 5% ఉత్పాదక వర్గం ఉపాధి కల్పించాలనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ గురించి కూడా ఇక్కడ మాట్లాడుతూ తెలంగాణలోనూ ఇటీవల ప్రధానంగా నైపుణ్య గణనను ప్రస్తావిస్తూ చెప్పారు. సో వెరీ గుడ్. ప్రస్తుతం స్కిల్ ఇండియా కార్యక్రమం ప్రారంభించి దీని నినాదం కౌశల్ ఇండియా, కుశాల్ ఇండియా అనేది కూడా ఇక్కడ చెప్పారు. వెరీ గుడ్. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ భారతదేశ వ్యవసాయక దేశం. మన జీడిపిలో రంగాల వారి చూస్తే పరిశ్రమ, వ్యవసాయం, సేవా రంగానికి సంబంధించి కూడా ఇక్కడ ముఖ్యంగా మాట్లాడారు. వెరీ గుడ్. సో ఇవి మనకి విధానాలకు సంబంధించి సపరేట్ గా మాట్లాడుతూ జాతీయ యువజన విధానానికి సంబంధించి తీసుకున్నారు. 13-35 సంవత్సరాల యువజనులుగా పేర్కొందని. వెరీ గుడ్. సో పథకాలకు సంబంధించి కూడా క్లియర్ కట్ గా ఇక్కడ మెన్షన్ చేశారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, నెహ్రూ యువ కేంద్రాలు, ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం, ఆత్మ నిర్భర్ భారత్ కావచ్చు, స్టార్ట్అప్ ఇండియా, స్టాండప్ ఇండియా, పిఎం ముద్రా యోజన కావచ్చు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కేంద్రీయ యోజన కావచ్చు, ఎంజీ నరేగా కావచ్చు. రైట్. వెరీ గుడ్. ముగింపుకు వచ్చేసరికి వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో యువతరానికి మరిన్ని అవకాశాలు కల్పించి తద్వారా వారి భాగస్వామ్యాన్ని పెంచి $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ఆశిద్దామని రాశారు. రైట్. వెరీ గుడ్. సో గుడ్ కంక్లూజన్. ఇక్కడ కంక్లూజన్ లో మనకి సమ్మరీ అనేది మిస్ అయింది, అది చూసుకోండి. సో సమ్మరీ మీరు రాసిన పాయింట్స్ అన్ని సమ్మరీగా తీసుకోవాలి. అదే విధంగా ఇక్కడ ప్రభుత్వ చర్యలు. సో ఫస్ట్ నుంచి చూద్దాం, అసలు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ నుంచి మనం చూసుకుంటే ఏంటి మనకి మిస్ అయ్యాయి అనేది మాట్లాడుకుంటే ఇక్కడ ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ లో కొటేషన్ తో స్టార్ట్ చేశారు. ఇంట్రడక్షన్ అయితే చాలా బాగుంది, ఇంట్రడక్షన్ అండ్ స్టాటిక్ పార్ట్ కూడా. ఇక్కడ చారిత్రక నేపథ్యం వచ్చేసరికి ముఖ్యంగా మన స్వాతంత్ర ఉద్యమం సంబంధించి భగత్ సింగ్ లాంటి, వివేకానంద స్వామి లాంటి అంతకు ముందు వచ్చిన వాళ్ళ గురించి, లేదా కొంతమంది సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళ గురించి ఇక్కడ ప్రత్యేకించి మెన్షన్ చేస్తూ మనం స్టార్ట్ చేయొచ్చు. అది కూడా చారిత్రక నేపథ్యం అని డిఫరెంట్ రెండు రకాలుగా, భౌగోళిక నేపథ్యం అని 2 రకాలుగా ఇక్కడ సైడ్ హెడ్డింగ్స్ తో కొంత కన్ఫ్యూజ్ అయ్యారు. అది చూసుకోండి, రిపీటెడ్ గా అయింది. అదేవిధంగా దేశాభివృద్ధి, డెమోగ్రాఫిక్ డివిడెండ్ కి సంబంధించి డీటెయిల్ గా మెన్షన్ చేశారు. ఓకే, ఫ్యాక్ట్స్. సామాజిక అభివృద్ధి యువతకు సంబంధించి డైరెక్ట్ గా సామాజిక అనేది లాస్ట్ లో వస్తే ఇంకా బెటర్ గా ఉంటుంది. ఫస్ట్ మనకి జోగ్రఫికల్, హిస్టారికల్ ఆర్ కల్చరల్, అదేవిధంగా పొలిటికల్, దెన్ ఎకనామికల్, అదేవిధంగా సోషల్, నెక్స్ట్ పర్టికులర్ గా టెక్నాలజికల్, దాంతోపాటు సాంకేతికంగా రాసిన తర్వాత మనం పర్యావరణ పరంగా రాయొచ్చు. రాజకీయ అభివృద్ధి యువతకు సంబంధించి కూడా ఇక్కడ రాశారు. దేశ ఆర్థిక అభివృద్ధి. ఓకే. ఇక్కడ నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్, సపరేట్ గా స్కిల్ డెవలప్మెంట్ గురించి మెన్షన్ చేశారు ఎక్కువ. అది ఇంత డెప్త్ ఒక్క పర్టికులర్ స్కీమ్ గురించి అవసరం లేదు. రిమైనింగ్ ఆస్పెక్ట్స్ ని మనం ఫోకస్ చేయాలి. అదేవిధంగా విధానాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటిని గురించి మెన్షన్ చేస్తూ అది ఇక్కడ ఓన్లీ ఒక పర్టికులర్ ఫ్యాక్ట్స్, ముందిచ్చే ఫ్యాక్ట్స్ గా యువత డెఫినేషన్ పరంగా ఇక్కడ లింక్ చేశారు. అది కొంత చూసుకోవాలి. పథకాలు అంటే ప్రభుత్వ చర్యలు ఏం తీసుకుంది ఇప్పటి వరకు, తీసుకున్న చర్యలు, అదేవిధంగా తీసుకోవాల్సిన చర్యలు కూడా 2 మెన్షన్ చేయాలి. ఓన్లీ తీసుకున్న చర్యలే మెన్షన్ చేశారు. దీంట్లో మనకి డ్రాబ్యాక్స్ అనేవి కూడా మనకి ఇంకా తెలియాల్సి ఉంది, అవి అవసరం. అదేవిధంగా మనకి ఇక్కడ సవాళ్ళకి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్ కట్ గా మెన్షన్ చేయలేదు, అది కూడా ఇంపార్టెంటే. అంటే ఇక్కడ మనం హోలిస్టిక్ గా మనం అప్రోచ్ సంబంధించి మనం చాలా సందర్భాల్లో చెప్తూ ఉన్నాం. అప్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు మనకి ఒక సైడ్ హెడ్డింగ్ పరంగా అన్ని క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు. ఓకే. ఫైనల్ గా ముగింపుకు వచ్చేసరికి ఒక సమ్మరీని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ తీసుకోవాల్సిన చర్యలతో మనం ఇంకా ఏం చేయాలనేది కూడా ఇంక్లూడ్ చేయాల్సి ఉంది. రైట్. ఇన్ని మనం చాలా మిస్ అయ్యాం. సో చాలా మంది రాశారు, అందరూ కూడా ఈ క్లమ్జీనెస్ అనేది ఎక్కువ ఉంది. పర్లేదు, డే 1 కాబట్టి మనం జస్ట్ స్టార్ట్ చేసాం, నో ప్రాబ్లం. ఇంకా మనం రాస్తాం. ఎవ్రీ వీక్ ఒక ఎస్ఏ అనేది మనం తీసుకుని ప్రయత్నిద్దాం. వీక్ బై వీక్ మనం ఎస్ఏలో కూడా ఇంప్రూవ్ అవుదాం. మార్క్స్ కూడా మనం 50కి మనం అరౌండ్ మనకి
ఈ పర్టికులర్ కొన్ని లిమిటేషన్స్ చూసుకుంటే 18 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. గుడ్ అటెంప్ట్. ఇంకా మనం ముందుకు వెళ్దాం, అలా ఇంప్రూవ్ చేసుకుందాం, నో ప్రాబ్లం. అయితే మెయిన్ సెక్షన్ ఆఫ్ ఫ్రీ ప్రోగ్రామ్ సంబంధించి డే 32 సంబంధించి క్వశ్చన్ ఫర్ 1st August 2024. Evaluate India's role in the Indo-Pacific Economic Forum. How does this platform enhance India's economic and strategic interests in the region? ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫోరంలో భారతదేశ పాత్రను అంచనా వేయండి. ఈ ప్రాంతంలో భారతదేశ ఆర్థిక వ్యూహాత్మక ప్రయోజనాలను ఈ వేదిక ఎలా పెంచుతుంది అని ఇచ్చారు. అది మనకి అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. రీసెంట్ గా ఎక్కువగా న్యూస్ లో చూసాం కాబట్టి ఈ క్వశ్చన్ కంపల్సరీ అడిగే ఛాన్స్ ఉంది. సో దీనికి సంబంధించిన ఆన్సర్స్ AKS యాప్ లో అప్లోడ్ చేయండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది. జాగ్రత్తగా స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.